హాయ్ అండి, నేను మీ భవానిని. అందరికీ నమస్కారం. మా ఇంటి ఎదురుగుండా ములగ చెట్టు ఉందండి. ఆ ఇంటి వాళ్ళు 2 కాయలు తెచ్చిచ్చారు నాకు. 2 కూర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాడతో శనగపప్పు ములక్కాడ అలాగే ములక్కాడ కోడిగుడ్డు వండుతూ చూపిస్తానండి. నా వీడియో నచ్చితే అందరికీ నమస్కారం. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. 2 ములక్కాడలకి ఒక 5 ఉల్లిపాయలు, 2 ములక్కాడలు శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలండి. శుభ్రంగా కడిగేసాను. అలాగే శనగపప్పు ఒక 50 గ్రాముల శనగపప్పు అండి. ఒక ములక్కాడకి శుభ్రంగా ముందుగా నానబెట్టేసుకుందాం. కూరలోకి వెళ్ళిపోదామండి. చూద్దామండి. కూర అయితే దగ్గర పడిపోయిందండి. రెడీ అయిపోయింది ములక్కాడ కోడిగుడ్డు కూర. మనం అప్పటికప్పుడు కోసుకున్న కూర ఎలా ఉంటుందో తెలుసండి. ఎటువంటి మసాలాలు కూడా అక్కర్లేదండి. ఈ కూరకి అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే రొయ్యలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కూర అయితే చాలా అద్భుతంగా ఉందండి. ముక్క అయితే మాంసం ముక్క కంటే అంత టేస్టీగా ఉందండి. ములక్కాడ కర్రీ అంత బాగుంది. ఇంకో కూర కూడా చూపిస్తాను చూడండి. ములక్కాయ కోడిగుడ్డు అయితే ఒక కాయతో వండేసానండి. ఇంకో ములక్కాడకి శనగపప్పు వేసి వండుకుందామండి. ఈ శనగపప్పు మనం 50 గ్రాముల శనగపప్పు తీసుకుని ఒక ములక్కాడ తీసుకునండి. దాంట్లో 3 ఉల్లిపాయలు వేసుకుని రెడీ చేసుకోవాలండి.
సింపుల్ అండి. శనగపప్పు ముందుగా ఒక 5 నిమిషాలు ముందుగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత వెరీ సింపుల్ అండి. మన పెళ్లి కాని అబ్బాయిలు, జాబ్ చేసే అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. అలాగే కుక్కర్లో ఒకే ఒక్క 5 నిమిషాల్లో అయిపోద్దండి కూర. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కొద్దిగా 3 స్పూన్లు ఆయిల్ వేసుకునండి. ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కోసుకుని నూనెలో వేయించేసుకోవాలండి. అలాగే ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కుక్కర్లోనండి. మనం ఏం చేయాలంటే అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, అలాగే శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు అండి. నీళ్ళు తీసేసి నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే కొద్దిగా పసుపు. చూసారండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేయండి. కొద్దిగా మసాలా, ధనియాల పౌడరు, కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పౌడర్, ధనియాలు, జీలకర్ర, మసాలా పౌడర్ అండి. అలాగా నేను మిక్సీ పట్టుకుని డబ్బాలో వేసుకున్నాను. మీకు వీలుగా ఉంటే వేసుకోండి, లేకపోతే ప్యాకెట్ మసాలా వేసుకోండి. కొద్దిగా మనం టీ తాగే గ్లాసు, ఎందుకంటే ఈ కాయలండి మనం అప్పటికప్పుడు చెట్టు కాయలు ఎక్కువ నీళ్ళు పట్టదండి. పప్పు ఉడకటం కోసం ఆ నీళ్ళన్నా వేసుకోవాలి. మూత పెట్టేసండి 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ అండి వచ్చినాయి అనుకోండి, కూర రెడీ అయిపోద్దండి.